నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. మనకి సీజనబుల్ ఫ్రూట్స్ లాగే సీజనబుల్ వెజిటబుల్స్ కూడా వస్తాయి కదండి. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా క్యాలీఫ్లవర్, ఉసిరికాయలు, పండు మిర్చి, అలాగే వాటితో పాటే గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు, ఇంకా ఈ గాజర్ దొరుకుతుంది. ఈ గాజర్ని మనం ఎక్కువగా వాడం, కానీ ఈ చలికాలం వస్తే మాత్రం తప్పకుండా దీంతో హల్వా చేసుకోకుండా ఉండలేదు. ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ ని మనం ఈ క్రిస్మస్ స్పెషల్ గా చేసుకుందాం. క్రిస్మస్ కి కేక్ తో పాటు స్వీట్స్ కూడా కావాలి కదా. ఈ క్రిస్మస్ కి నేను స్పెషల్ గా మా ఇంట్లో ఈ గాజర్ హల్వా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మా అన్నయ్య బర్త్డే 24th, అలాగే నాన్న బర్త్డే 25th. నేను ఈ స్వీట్ వాళ్ళిద్దరి కోసం చేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గాజర్ హల్వా కోసం నేను ఒక హాఫ్ కేజీ గాజర్ ని తీసుకున్నాను. ఇలా హాఫ్ కేజీ గాజర్ తీసుకున్న తర్వాత దాని చివర్లు కట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టంతా కూడా గీరేసుకోవాలి. మరి ఎక్కువగా తొక్కేం తీయాల్సిన అవసరం లేదండి. ఇలా గీరేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని శుభ్రంగా గీరేసుకున్న తర్వాత ఈ గాజర్ ని ఒక 2-3 సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని వీటిని మనము తురిమేసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసుకుంటారండి. నేనైతే ఇలా ఈ గాజర్ ని మంచిగా తురిమేసుకున్నాను. ఇప్పుడు మనము హల్వా చేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకుందాము. నేను ఇక్కడ గేదె నెయ్యిని వాడుతున్నానండి. ఆవు నెయ్యితో కూడా బాగుంటుంది, కానీ గేదె నెయ్యి చాలా సువాసన వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వాడుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని, అలాగే కొన్ని బాదం పప్పుల్ని వేసుకొని వేయించుకుందాం. ఈ హల్వాలో కిస్మిస్ వేయరండి. కిస్మిస్ వేస్తే దీని టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత, మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత అన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న గాజర్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం పచ్చివాసన వస్తుంది కదండి. ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఒక 10 నిమిషాలు మనం దగ్గరే ఉండి గాజర్ కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా వేపుకుందాం. చూడండి, 10 నిమిషాలకి గాజర్ కొంచెం మెత్తబడుతుంది. ఆ 10 నిమిషాల తర్వాత గాజర్ లోంచి మంచి సువాసన వస్తుందండి. చక్కగా మగ్గిపోయింది మన గాజర్. ఇప్పుడు మనం ఇందులోకి కాచి చల్లార్చిన ఒక కప్పు, మనం ఏ కప్పుతో అయితే గాజర్ తీసుకున్నామో అదే కప్పుతోటి కాచి చల్లార్చిన చిక్కటి మీగడ పాలు వేస్తున్నాను. చూడండి, పాలు వేయగానే సహజంగానే గాజర్లోంచి కలర్ బయటకు వస్తుంది. మంచి కేసరి రంగు వస్తుంది. మనం ఈ హల్వాలో ఏ ఆర్టిఫిషియల్ కలర్ వేయకుండానే సహజంగానే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ పాలల్లో గాజర్ అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాలల్లో గాజర్ ని మంచిగా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలకి ఈ గాజర్ అంతా మంచిగా మగ్గిపోయి పాలన్నీ కూడా గాజర్ పీల్ చేసుకొని దగ్గర పడుతుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. దాదాపు పాలన్నీ కూడా ఎగిరిపోయాయండి. గాజర్ బాగా పీల్చేసుకుంది. ఇంకా కొన్ని పాలు ఉండిపోయాయి. వాటిని మనం దగ్గరే ఉండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ హల్వా అంతా దగ్గర పడేలాగా కలుపుకుందాం. గాజర్ అంతా మెత్తపడి దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం నేను ఇక్కడ కండ చక్కెర వాడుతున్నానండి. అంటే మిశ్రీ అంటారు కదా, అది వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ పంచదార అయినా వేసుకోవచ్చు. నేను ఒక కప్పు బావు వేస్తున్నాను. నేను చేసే స్వీట్స్ అన్ని కూడా చాలా మైల్డ్ గా ఉంటాయండి. నాకు ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తినరన్నమాట. అందుకే నేను స్వీట్ చాలా తక్కువగానే వేస్తాను. మీరు గనక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మన పంచదార అంతా కూడా ఈ హల్వాలో కరిగిపోయేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కెర అంతా కూడా కరిగిపోయి మన హల్వా కూడా చాలా దగ్గర పడింది. చూడండి, మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ హల్వాలోకి ఇంకా కొంచెం రుచిని పెంచే కోవాని వేసుకుందాము. ఈ కోవా వల్ల హల్వాకి చాలా మంచి రుచి వస్తుందండి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి కోవా. ఒక 100 గ్రాముల కోవా ఇందులో వేసుకొని ఆ కోవా అంతా హల్వాలో బాగా కరిగిపోయేలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే రకరకాల స్వీట్లు మనం చేసుకుంటున్నాము, ఇంకా కొనుక్కుంటున్నాం. గానీ మా చిన్నప్పుడైతే మా పుట్టినరోజు స్పెషల్ ఎప్పుడు ఇంట్లో అమ్మ పాయసమే చేసేది. చూడండి, కోవా అంతా కూడా హల్వాలో కలిసిపోయింది కదా. మనం ఇందులోకి మంచి సువాసన కోసం కొంచెం అంతా ఇలాచి పౌడర్ వేసుకుందాం. అలాగే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనకి ఇంకా కొంచెం హల్వా లూజ్ గానే కనిపిస్తుంది కదా. ఆ చక్కెర పాకం అంతా చక్కగా కరిగిపోయి హల్వా అంతా దగ్గర పడేలాగా ఇలా ఇంకొక 5 నిమిషాలు మనం దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ఒక 5 నిమిషాలకి ప్యాన్ నుంచి హల్వా
విడిగా అయిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాలకి అంతా మనది దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని ఇవన్నీ మళ్ళీ హల్వాలో కలిసేలాగా మంచిగా కలుపుకుందాం. మనం ఇందులో గేదె నెయ్యి వేసాం కదండి, అది మంచి సువాసన వస్తుంది అనమాట. కిచెన్ అంతా కూడా హల్వా సువాసన గుబాలిస్తుంది. చూడండి, మన హల్వా ఇంకా దగ్గర పడిపోయింది, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇంతేనండి ఈ గాజర్ హల్వా రెసిపీ. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తేనే నోరూరిపోతుంది కదా, ఎంత జ్యూసీగా ఉంది చూడడానికి. దానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము కోవా కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. ఈ సీజన్ లో వచ్చే ఈ గాజర్ తోటి ఇలా సింపుల్ గా హల్వా రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చేయడము చాలా సింపుల్, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని వేడివేడిగా అయినా తినొచ్చు, లేదంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లారిన తర్వాత అయినా కూడా తినొచ్చు. ఈ హల్వా 2 రోజులు బయట ఉన్నా కూడా అస్సలు పాడవదండి. అదే మనం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకున్నామంటే వారం రోజుల దాకా హ్యాపీగా. చిన్నప్పటి అమ్మ చేతి పాయసం రుచే వేరు కదండి. ఆ చిన్నప్పుడు పుట్టినరోజుకి కేక్ కటింగ్లు అవి ఏమీ లేదండి. అమ్మ పొద్దున్నే లేపేసి తలంటి స్నానం చేయించి కొత్త బట్టలకి పసుపు పెట్టి అవి దేవుడికి చూపించి మాకు తొడిగించేది. ఇలా కొత్త బట్టలు వేసుకున్న తర్వాత మేము దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము. మేము స్కూల్ కి రెడీ అయ్యే లోపు అమ్మ పాయసం చేసేది. పాయసం చేసి మాకు తినిపించి అక్షింతలు వేసి ఇంకా కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్లేవాళ్ళం. అమ్మ చేత్తో పాయసం తినేవాళ్ళం, అలాగే అల్లరి చేస్తే తన్నులు కూడా తినేవాళ్ళం. ఇవాళ ఈ క్రిస్మస్ స్పెషల్ ఇంకా మా అన్నయ్య నాన్న బర్త్డే స్పెషల్ గాజర్ హల్వా రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.